హలో హలో శ్రీరామ్ గారు, నా పేరు పృథ్వీ అండి. నాకు కూడా మీ యూనివర్సిటీలో అడ్మిట్ వచ్చింది. మీరు లుకింగ్ ఫర్ వెజిటేరియన్ రూమ్మేట్స్ అని పెట్టారు కదా, నేను కూడా వెజిటేరియన్ అండి. ఓ సూపర్. మీరు ఎందుకులే కానీ ఎప్పుడు వెళ్తాను యూనివర్సిటీకి? నేను జాన్ ఎండ్లో వెళ్తున్నాను. ఒక చిన్న డౌట్. నైస్, నేను ఆ టైంకే వెళ్తున్నాను. చెప్పు, ఏంటి డౌట్? అక్కడ రెంట్స్ ఎక్కువ కదా, ఆబ్వియస్లీ మన ఇద్దరమే ఉండలేము, అందరూ వెజిటేరియన్సే ఉంటారు కదా. అది అప్పుడే ఎలా చెప్పగలం పృథ్వీ, మన ఇద్దరం అయితే కన్ఫర్మ్ ఇప్పటికి. అలా కుదరదు, నేను వెజిటేరియన్స్ తప్ప ఉండలేను. నాకు నాన్ వెజ్ స్మెల్ కూడా పడదు. నీకు వేరే ఉద్దేశం ఉంటే ముందర చెప్పు, నేను వేరే వాళ్ళని చూసుకుంటా. లేదు నువ్వు కంగారు పడకు, అందరం వెజిటేరియన్స్తోనే ఉందాం. అరే ఆకలేస్తుంది, బుక్ చేసుకున్నావా? ఏం లేవు కదా బుక్ చేయడానికి. బ్రో, నేను పప్పు చేస్తా, పిచ్చెక్కిస్తా. ఇంతకీ మీ ఫేవరెట్ కర్రీస్ ఏంటి? చికెన్ ఫ్రై. మటన్ బిర్యానీ భయ్యా. రక్తం కూర. ఏంటి? రే, మేము వెజిటేరియన్స్ రా. ఏముంది, మీ బీట్రూట్ కర్రీ లానే ఉంటది. రక్తం కూర మా కడుపులో ఫుల్ ఫేమస్. నేను రూమ్లో ఉండను. రే ఆగురా. నేను ముందే చెప్పా ఉండలేనని, నేను నమ్ముకున్నా చూడు. రక్తం కూర ఏంట్రా? సరే వెళ్ళు, నీకు రూమ్ ఎక్కడ దొరుకుతుందో నేను చూస్తా. స్టూడెంట్ లైఫ్లో అందరూ వెజిటేరియన్స్ అంటే కష్టం పృథ్వీ, అడ్జస్ట్ అవ్వాలి. మనం ఫస్ట్ నుంచి కొన్ని రూల్స్ పాటిద్దాం. నా డిషెస్ నేను సపరేట్గా పెట్టుకుంటాను, దీంట్లో మాత్రం రక్తం కూరలు అవి చేసుకోవద్దు. నేను కుక్ చేసినప్పుడు మీరు కుక్ చేయొద్దు, అంతే ప్లీజ్. ఓకే. రే, ఏమైందిరా? దీంట్లో చికెన్ వేసింది ఎవరు? ఏమైంది ఇప్పుడు? నేనే చేశాను. నా గిన్నెలో ఎందుకు వేసావు? అదా అడుగు. మధ్యలో నేనేం చేశాను? అరే మితిన్గా గిన్నెలు అడుగుతాడు బే. చికెన్ చేస్తేనే సరిపోతుందా? చికెన్ ఉండడానికి గిన్నెలు కూడా ఉండాలిగా. ఇప్పుడు ఒప్పుకోలేదా? అక్కడ ఉన్న ఏదో గిన్నె తీసుకో. షారా, తర్వాత నీదే రెస్పాన్సిబిలిటీ. పిచ్చోడా, గిన్నెలకు రెస్పాన్సిబిలిటీ ఏంట్రా? నువ్వు కుమ్మై. నీ అబ్బా, వాడు ఉండమంటే వీడి గిన్నె అని తెలుసుకోటి చేస్తావా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దేంట్లో కుక్ చేసుకోవాలి? వెళ్ళి కొత్త గిన్నె తీసుకురండి. ఏంట్రా అది కలర్ఫుల్ గా ఉంది? కనిపించట్లే? సన్ డ్రై టొమాటోస్ అండ్ పిజ్జా, వెరీ హెల్తీ యూనో. అంత బాగుంది ఏంట్రా? నేను కూడా తెచ్చుకుంటాను. అది సన్ రైట్ టొమాటో సెంటరా? పెప్పరోని అది. అంటే జస్ట్ పంది మాంసం అంతే. నో, తినడమే పిగ్మీట్ తిన్నావా? చికెన్ కూడా కాదు. ఇంకా చూస్తున్నావు, పడేయి. పడైపోయి కావట్లేదురా. ఏంటి బాగుందిరా. అయితే కళ్ళు మొత్తం కంటిన్యూ అయిపోతా. చెత్తనాయలా, నేను ఈ గోరాన్ని చూడలేను. ఇంతకీ నువ్వేం తెచ్చుకున్నావురా? ఈ గోలంతా ఎందుకని చీజ్ బర్గర్ తెచ్చుకున్నా. చీజ్ బర్గర్లో చీజ్ మాత్రమే కాదు బంగారం, హ్యామ్ కూడా వేస్తారు. అంటే అది ఇంకో రకం పంది మాంసం. చీ, ఏం దేశంలో నాయన, నేను ఇప్పటి నుంచి ఇంట్లోనే తింటా. అరే నేను మ్యాగీ చేసుకుంటే ఎవరికైనా కావాలా? యా జైరా, నేను తింటా. నాకు కూడా రా. అరే నాకు కూడా. అరే నాకు కూడా చేయరా. నీకు కూడానా? సరే చేస్తాలే. అరే సందీప్, ఏంట్రా ఇది? ఎగ్. నేను తిన్నాను తెలుసు కూడా ఎందుకే సబ్బే? ఎగ్ ఈజ్ వెజిటేరియన్, యు నో, ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. అరే మిథున్, రైస్ ఏదేరా? అంటే అది బిర్యానీలో కొంచెం స్పైస్ ఎక్కువైంది, రైస్తో కంపెన్సేట్ చేయాల్సి వచ్చింది. నువ్వు తిన్నావు, అయిపోయింది అనుకున్నావు. నీ కళ్ళ ముందరే కదా పెట్టుకునేలా. అరే శ్రీరామ్, ఏం తింటున్నా అన్న? అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. అరే ఆకలిస్తుంది, ఏమైనా ఫుడ్ ప్లేస్ ఎతకండి రా. మెగ్డే ఉందిరా, మంచిగా స్పైసీ చికెన్ వేసుకుంటే బిందాస్గా డ్రై ఫినిష్ చేయొచ్చు. అరే పక్కనే వెండీస్ కూడా ఉంది, చికెన్ ఇంకా బాగుంటుంది. అదే ఓకే, చికెన్ ఉంటే చాలు. మరి నా సంగతి ఏంటి? అబ్బా వీడొకడు. నీకు ఫ్రైస్ ఉంటాయి లేరా నాయన? ఆహా, ఫ్రైస్ ఉంటాయా? 2 రోజుల నుంచి అవే తినిపిస్తున్నారు, లోపల ఏదో తయారైంది. ఎప్పుడు కావాల్సి అప్పుడు మీకు కావాల్సిన చోట ఆపుకుని తింటారు. ఇండియన్ అయినా తాయకైనా పట్టుకెళ్ళండి. అమ్మో, ఇండియన్ తాయి అంటే చాలా టైం పట్టేస్తుందిరా. యా యూర్ రైట్ మిథున్. అరే శ్రీరామ్ గా, పేరుకి నువ్వు కూడా వెజిటేరియన్ కదరా, ఏం మాట్లాడవేంటి? అంటే పృథ్వీ, అది సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏం చేస్తాను చెప్పు, నాన్ వెజ్తో అడ్జస్ట్ అయిపోతా. సిచ్యువేషన్ నేను డిమాండ్ చేయడం కదరా, నువ్వే తపస్సు చేసి మరి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నావు. నాన్ వెజ్ తినడానికి ఏదో సాకు. పృథ్వీ, నీకు సాలెడ్ ఉంటుంది. ఆకులు అలమలు.
ఓకే. హాయ్. ఎరా హే హాయ్ రండి. థ్యాంక్స్ శివ మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేసినందుకు. అదేముంది, రాణిగా ఇన్వైట్ చేయమంది. ఈ వింటర్ ఎంత చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది. హే పృథ్వీ, నీకోసమే చూస్తున్నా. ఎలా ఉన్నావు? శివ ఒకసారి లోపలికి రా. హే 1 minute. వాడు వస్తున్నాడు, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఏమైంది? ఓ వెజ్ అని సతాయిస్తుంటాడు. మళ్ళీ ఇప్పుడు సపరేట్ గా వండాలి, అంత ఓపిక లేదు నాకు. ఆ శ్రీరామ్ని చూడు, అడ్జస్ట్ అయిపోతాడు, అలా ఉండాలి. సర్లే, ఇంకొచ్చేసాడుగా, నేను మేనేజ్ చేస్తా. అవును, మధ్యాహ్నం వేస్తుందా? ఉంది. ఓకే. ఏ ఇంకా నిల్చున్నారేంటి? కూర్చోండి. పృథ్వీ, నువ్వు వెజ్ కదా? శ్రీరామ్, నువ్వు కూడా వెజిటేరియనే కదా? లేదు లేదు, నేను వెజ్ తినడం మానేసా. నీకోసం రాణి స్పెషల్గా వెజ్ ఐటమ్స్ చేస్తుంది. ఓకే. హాఫ్ రైస్లో జీరా కర్డ్ కలిపి, ఇంకో హాఫ్ రైస్లో కర్డ్ కలిపి, జీరా రైస్ కర్డ్ రైస్ అని బిల్డప్ ఇస్తా. నాకు ప్లీజ్ వదలరా. ఏ పృథ్వీ, నువ్వు లక్కీ ఫెలో. అందరికి ఒకటే ఐటమ్ అయితే నీకు 2 ఐటమ్స్. చాలా సంతోషం. అరే కుల్ఫీ ఓపెన్ చేయరా. ఇది హైదరాబాద్ గోకుల్ చాట్ కాదురా కుల్ఫీ దొరకడానికి. నేను అడిగింది అది కాదు, కుల్ఫీ యాప్. కుల్ఫీ యాపా? అదే కొత్తగా. నీకు జిప్స్ తెలుసు కదా? తెలుసు. మన తెలుగు జిప్స్ దొరకడం ఎంత కష్టం. అవన్నీ దొరికే ఒకటే ఒక ప్లాట్ఫామ్, కుల్ఫీ యాప్. అంటే ఇప్పుడు మన చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలేబాబు, గౌతమి పుత్ర శాతకర్ణి, ఈ జిఫ్లు కూడా దొరుకుతాయా? ఉంటాయిరా. ఏంటి మన హీరోయిన్ రకుల్ సింగ్ తర్వాత కాజల్ అగర్వాల్ వాళ్ళవి కూడా ఉంటాయా? ఎందుకుండవు, అందరు హీరోయిన్లవి జస్ట్ వాళ్ళ పేరు సర్చ్ చేస్తే వాళ్ళ జిప్స్ ఉంటాయి. అరే ఇప్పుడు ఈ మధ్య హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఉగాది గొడవలకి వస్తున్నాయి, అవి కూడా ఉంటాయా? అన్నీ ఉంటాయి. ఏ ఈవెంట్ కావస్తే అవి సర్చ్ చేస్తే వాటి రిలేటెడ్ జిప్స్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి కుల్ఫీ యాప్. దాంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మీకు ఏమైనా జిఫ్ట్ నచ్చితే దాన్ని వెంటనే వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు. ప్లీజ్ ట్రై కుల్ఫీ యాప్. చికెన్ ముక్కలేదు, చిల్లు బీరు చుక్కలేదు. హే, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేద్దామా? యా చేద్దాం. చేద్దాం. చేస్తా. మీరు కూడా చికెన్ బిర్యానీ మిస్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏంట్రా చేసేది? మొన్న ఎగ్ బెస్ట్ అంటే కన్విన్స్ అయ్యా, ఇప్పుడు మళ్ళీ ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేయకుండా చికెన్ బిర్యానీ ఏంటి?